భీష్ముడు ఒక పెద్ద గురుకులాన్ని నిర్మించాడు. ఆ నిర్మించిన గురుకులానికి ద్రోణుణ్ణి గురువుగా నియమించాడు. ఆ ద్రోణ గురుకులానికి కురు పాండవులు విద్యార్థులుగా వచ్చారు. వచ్చి రాగానే గురువు అయిన ద్రోణాచార్యుడి పాదాలకు నమస్కారం చేసి వరుస క్రమంలో కూర్చున్నారు. వారందరినీ చూసిన ద్రోణుడు, కురుకుమారులారా, మీ అస్త్ర విద్య పూర్తయ్యాక నాకు ఒక కోరిక ఉంది, అది మీరు నెరవేర్చాలి అన్నాడు. ఆ కోరిక ఏమిటో నేనిప్పుడే చెప్పను, కానీ నా కోరిక ఏదైనా కానీ మీరు నెరవేర్చగలరా అన్నాడు. అది విన్న కురుకుమారులందరూ అయోమయంలో పడ్డారు. గురువుగారి కోరిక ఏమిటో తెలియకుండా ఎలా నెరవేర్చగలం అని వారిలో వారే ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అలా ఉండగా అందులోంచి ఒక బాలుడు లేచి నిల్చొని, మీ కోరిక ఏదైనా కానీ నేను తీరుస్తాను గురువర్య అన్నాడు. అది విన్న ద్రోణుడు, ఎవరది, నా ముందకురా అన్నాడు. వెంటనే ఆ బాలుడు ముందుకు వచ్చి, నేను అర్జునుడను గురువర్య అని అర్జునుడు ముందుకు వచ్చి నిల్చున్నాడు. ద్రోణుడు సంతోషంతో అర్జునుడను దగ్గరకు తీసుకొని ఆశీర్వదించాడు. మరుసటి రోజే కురుకుమారులందరికీ విద్యాభ్యాసం మొదలుపెట్టాడు ద్రోణాచార్యుడు. వారందరూ సాధన చేస్తూ ఉండగా తీక్షణంగా పరీక్షిస్తూ చూస్తూ ఉన్నాడు. వారిలోని ఏకాగ్రతను పరీక్షించాలనుకున్నాడు ద్రోణాచార్యుడు. ఒకరోజు వారందరినీ వెంట పెట్టుకొని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ చెట్టు పైన ఉన్న ఒక పక్షిని చూపెట్టాడు. బాణాన్ని గురిపెట్టి ఆ పక్షిని కొట్టాలని చెప్పాడు. అందరూ బాణాన్ని పట్టుకొని సిద్ధమయ్యారు. గురువుగారి ఆజ్ఞ కోసం వేచి చూస్తూ ఉన్నారు. అలా వారందరిలో నుండి ఒక బాలుణ్ణి ముందుకు పిలిచాడు ద్రోణుడు. బాణాన్ని పక్షికి గురిపెట్టమని చెప్పి కొన్ని ప్రశ్నలు అడిగాడు. బాణాన్ని గురిపెట్టావా? పెట్టాను గురువర్య. చెట్టు కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువర్య. కొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువర్య. పక్షి కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువర్య. పక్షి తల కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువర్య అన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడు చెప్పిన సమాధానం విన్న ద్రోణుడు చాలా నిరాశ చెందాడు. అయితే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అది విన్న బాలుడు నిరాశగా వెనుదిరిగాడు. వెళ్ళి ఒక పక్కన నిల్చున్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని పిలిచాడు ద్రోణుడు. అందరూ మొదటి బాలుడు వలె సమాధానం చెప్తూ వచ్చారు. అది విన్న ద్రోణుడికి ఇంకా నిరాశ చెందాడు. చివరగా అర్జున్ని పిలిచి అడిగాడు ద్రోణుడు, చెట్టు కనిపిస్తుందా? లేదు గురువర్య. కొమ్మ కనిపిస్తుందా? లేదు గురువర్య. పక్షి కనిపిస్తుందా? లేదు గురువర్య. పక్షి తల కనిపిస్తుందా అన్నాడు ద్రోణుడు. దానికి అర్జునుడు, నాకు పక్షి తల మాత్రమే కనిపిస్తుంది గురువర్య అన్నాడు అర్జునుడు. అయితే బాణాన్ని వేయి అన్నాడు ద్రోణుడు. అర్జునుడు బాణాన్ని గట్టిగా వెనక్కు లాగి వదిలేశాడు. అది నేరుగా వెళ్ళి ఆ పక్షి యొక్క తలకు తగిలి కింద పడిపోయింది. ద్రోణుడు అర్జునుడి ఏకాగ్రతను చూసి, నిన్ను గొప్ప విలుయోధుడిగా చేయుదును అర్జున అని ఆశీర్వదించాడు.